నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలపై ఆధారాలు, తేదీలతో సహా తెలియజేస్తూ సిట్ ఛార్జ్ షీట్లో వివరాలు. డొల్ల కంపెనీలు పెట్టి ముడుపుల నిధులు మళ్లించిన మద్యం ముఠా, ఉత్తరాదిలో పేదల వద్ద 5,000 చొప్పున ఆధార్ పాన్ కార్డుల కొనుగోలు. ప్రభుత్వమే అమ్మితే మద్యం వినియోగం తగ్గుతుందని చెప్పారన్న నారాయణస్వామి, అంతకు మించి తనకేమీ తెలియదని సిట్ విచారణలో వెల్లడించిన మాజీ మంత్రి. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, అనుమానాలు వ్యక్తం చేసిన విపక్ష నేతలు. అనుమతుల్లేని ఇళ్లు స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం, ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పై కేబినెట్ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు. గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. నేతన్నల నైపుణ్యాలకు ప్రతీకగా పెద్దాపురం పట్టుచీరలు, కేంద్ర పురస్కారం దక్కడంపై హర్షాతిరేకాలు. వివాహేతర సంబంధానికి బలైపోయిన మరో భర్త, మహారాష్ట్రలో ప్రియుడితో కలిసి చంపేసి ఇంట్లో పాతిపెట్టిన భార్య.